నీతి కథలు టీవీ. తూర్పు కొండల చాటున సూర్యుడు ఉదయిస్తున్న సమయం. పల్లెటూరి నేల మీద తొలి కిరణాలు పడగానే పక్షుల కిలకిల రావాలు మొదలయ్యాయి. ఇది 1900 కాలం నాటి రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, సీతమ్మ అనే అన్యోన్యమైన భార్యాభర్తలుండేవారు. వాళ్లకు సంతానం లేదు, కాని ఉన్న 3 ఎకరాల పొలం పనులు చేసుకుంటూ ఎంతో తృప్తిగా బ్రతుకుతున్నారు. ఒకరోజు ఉదయం రామయ్య వాళ్ళ పెద్దనాన్న, పెద్దమ్మ ఎడ్ల బండి మీద పొరుగురు నుండి వాళ్ళ ఇంటికి వస్తారు. బండి చప్పుడు వినగానే తలుపు తీసి ఆరు బయటకొస్తుంది సీతమ్మ. ఏంట్రో రామయ్య, ఇంట్లోనే ఉన్నావా? పొలం నుంచి రాలేదా ఇంకా? అత్తయ్య, మావయ్య రండి, ఇలా దయచేయండి. నేనిప్పుడే ఇత్తడి చెంబుతో నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి. అప్పుడే పొలం నుండి కాడి పట్టుకుని ఇంటికొస్తాడు రామయ్య. తన పెదనాన్నను చూడగానే ఎంతో సంతోషపడతాడు. పెద్దనాన్న, ఎప్పుడొచ్చారు? దారిలో ఎడ్లబండి ప్రయాణం ఇబ్బంది పట్టలేదుగా? రండి, లోపలికి రండి. అందరూ కలిసి లోపలికి వెళ్తారు. సీతమ్మ, పెద్దనాన్న వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు, ఆకలితో ఉంటారు. నువ్వెళ్ళి ముందు వాళ్ళకి మంచిగా వంట సిద్ధం చేయి. సరేనండి, ఇప్పుడే చేస్తాను అని చెప్పి సీతమ్మ వంటగదిలోకి వెళ్తుంది. సరేగాని రామయ్య, మీ సంసారం ఎలా సాగుతుంది? అంతా కులాసానేనా? వానలు ఎలా పడుతున్నాయి మన ఊళ్ళో? ఏదో ఆ దేవుడి దయవల్ల ఉన్నకాడికి గుట్టుగా సాగుతుంది పెద్దనాన్న. వానలు పడుతున్నాయి గాని పాత రోజుల్లాగా లేవు. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. కొద్దిసేపటి తర్వాత మధ్యాహ్న భోజనాల సమయం అవుతుంది. వంటగదిలో నుండి వంకాయ కూర, పప్పు వాసన వస్తూ ఉంటుంది. అది పసిగట్టిన పెద్దనాన్న రామయ్యను దగ్గరకు పిలుస్తాడు. ఒరే రామయ్య, కూర వాసన చూస్తుంటే ఏదో ఆకుకూరో పప్పో వండుతున్నట్టుందిరా నీ పెళ్ళాం. మేమెప్పుడో ఒకసారి మీ ఇంటికి వస్తాం. ఈరోజు ఈ వంకాయ కూర పప్పు వద్దులేరా? మరేం కావాలి పెద్దన్న? మీరేది అడిగితే అది సీతమ్మ వండుతుంది, మీరు అడగండి చాలు. మంచి చేపలు తీసుకురారా రామయ్య. నీ భార్య చేతి వంటతో చేపల కూర తిని చాలా కాలమైంది. ఆ పులుసు వాసనకి ప్రాణం లేచి వస్తుంది. ఎల్లి చెరువు దగ్గర నుంచి మంచి కొరమైన చేపలు పట్టుకురా. ఆ మాటలు విని వంటగదిలో నుండి ఆరు బయటకొస్తుంది సీతమ్మ. ఎంతో వినయంగా చేతులు కట్టుకుని నిలబడుతుంది. మావయ్య గారు, దయచేసి ఏమీ అనుకోకండి. మీరెప్పుడో ఒకసారి మా ఇంటికొచ్చారు. మీకిష్టమైనది వండి పెట్టడం కోడలిగా నా బాధ్యత. కానీ ఏమిటమ్మా, చేపలు దొరకవా ఊళ్ళో? అది కాదండి, ఈరోజు కార్తీక సోమవారం, పైన నా నోము, ఉపవాసం ఉన్న రోజు. ఇలాంటి పవిత్రమైన రోజున ఇంట్లో నీచు వండకూడదు. నేను రేపొద్దున్నే మీకోసం తప్పకుండా చేపల కూర వండుతాను. ఈ ఒక్క పూటకు దయచేసి ఈ పప్పు కూరతో సరిపెట్టుకోండి మావయ్య గారు. సీతమ్మ చెప్పిన మాటలో ఏ తప్పు లేదు. దేవుడి మీద భక్తితోనే ఆమె అలా అంది. కాని పెద్దమ్మకు సీతమ్మ మీద మొదటి నుండి కాస్త కోపం. ఆమె ముఖం చిట్లించుకుని వెటకారంగా మాట్లాడుతుంది. అలాగా తల్లి, సరేలేమ్మా, మేమేదో ఆశపడి మా అబ్బాయిని అడిగాము. నీ నోములు, నీ ఉపవాసాలు పాడు చేయడం మాకెందుకులే. ఏది పెడితే అదే తింటాంలే. దానికి మళ్ళీ రేపటిదాకా ఎదురు చూడటం ఎందుకు? నువ్వు వడ్డించు, మా ఆకలి తీరినట్టేలే. అయ్యో అత్తయ్య, అలా అనకండి. దేవుడి రోజు కదా అని చెప్పానంతే. దయచేసి తప్పుగా అనుకోకండి. మీరు వద్దన్నా నేను రేపు తప్పకుండా వండుతాను. అవును కదా పెద్దమ్మ, పల్లెటూళ్ళలో మనం ఆచారాలు పాటిస్తాంగా. ఈ ఒక్కరోజుకి సర్దుకోండి. సీతమ్మకు బాధగా ఉన్నా పెద్దవాళ్లు కదా అని మౌనంగా ఉండిపోతుంది. రామయ్య కూడా వాళ్లను ఏమీ అనలేకపోతాడు. సాయంత్రం అవుతుంది. రామయ్య ఆరు బయట నులక మంచం మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు పెద్దమ్మ మెల్లగా రామయ్య దగ్గరకొస్తుంది. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని రామయ్య చెవిలో ఊదడం మొదలు పెడుతుంది. ఒరే రామయ్య, చుట్టుపక్కల ఎవరూ లేరు కదా, నువ్వేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను విను. ఏంటి పెద్దమ్మా, ఏదైనా కావాలా? సీతమ్మని అడగలేకపోయావా? అబ్బో, నీ భార్యను అడిగేంత చదువు మాకెక్కడదిరా. నువ్వు మరీ వెర్రివాడివరా రామయ్య. ఈ ఇంట్లో మగవాడివి నువ్వా లేక నీ పెళ్ళామా? అసలు ఈ ఇంటి మీద నీకు అధికారం ఉందా లేదా? ఎందుకు పెద్దమ్మ అలా అంటున్నావు? సీతమ్మ ఏమైనా తప్పు చేసిందా? నాతో చెప్పండి. తప్పు చేయలేదా? భర్త తరపు బంధువులు ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత ఆమెకు లేదా? నేను అడిగానంటే ఇంట్లో సొంత తల్లి అడిగినట్టే కదా. ఏవో ఉపవాసాలు, కార్తీక మాసాలని సాకులు చెప్పి చేపల కూర వండనంది. కానీ పెద్దమ్మ, నిజంగానే ఈరోజు పవిత్రమైన రోజు కదా. పైగా తను ఉపవాసం కూడా ఉంది కదా.
అదే నీ అమాయకత్వం. అంటే నా అంటే మా మీద ఆమెకు ఎంత అలుసో చూడు. అదే వాళ్ళ పుట్టింటి వాళ్ళొస్తే ఉపవాసాలు పక్కన పెట్టి మరీ వండి పెడుతుంది. కావాలంటే చూసుకో. నువ్విలాగే ఆమెను వదిలేస్తే రేపొద్దున నిన్ను కూడా లెక్క చేయదురా. ఇల్లు ఆమె గుప్పట్లోకి వెళ్ళిపోతుంది. మాకీ ఇంట్లో మర్యాద లేదు రామయ్య. పెద్దమ్మ మాటలు రామయ్య మెదడులో ఒక పురుగులా తొలిచేస్తాయి. నిజమే కదా, నా బంధువులు వచ్చినప్పుడు సీతమ్మ చేపల కూర వండితే ఏమవుతుంది? నా మాట గెలవలేకపోయింది అని అతనికి అనిపిస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం పెద్దనాన్న పెద్దమ్మ తమ ఊరికి వెళ్లిపోతారు. ఆ రోజు నుండి రామయ్య సీతమ్మతో ముభావంగా ఉంటాడు. కార్తీక మాసం పూర్తవుతుంది. ఒకరోజు మధ్యాహ్నం సీతమ్మ వాళ్ళ సొంతన్నయ్య వదిన పొరుగురు నుండి వాళ్ళ ఇంటికొస్తారు. అన్నయ్య, వదిన, రండి రండి. ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి. దారిలో ఎండ బాగా ఉన్నట్టుంది. దాహంగా ఉందా? బెల్లం ముక్క మంచినీళ్లు తెస్తాను, కూర్చోండి. ఉండవే చెల్లి, కాస్త ఊపిరి తీసుకోనివ్వు. నువ్వెలా ఉన్నావు? మన బావగారెక్కడా? పొలానికి వెళ్ళారా? అవునన్నయ్య, పొద్దున్నే వెళ్లారు. పొలం పండ్లు కాస్త ఎక్కువగా ఉన్నాయి. చీకటి పడేసరికి వస్తారు. మీరు లోపలికి రండి. సాయంత్రం అవుతుంది. అందరూ అరుగు మీద కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చెల్లెమ్మా, ఓ మాట అడుగుతాను, ఏమనుకోబాకు. మన బావగారు చాలా కష్టపడుతున్నారు. ఆయన మొహం చూస్తే ఎంతో అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. పొలం పనులు మరీ ఎక్కువయ్యాయా? అవునన్నయ్య, పగలంతా మట్టిలో పని చేస్తారు కదా. రాతి నీడ, పైగా ఎండలు. దున్నాలంటే చాలా కష్టమవుతుంది. అదేనమ్మా, కాస్త బలం ఉండాలి. కేవలం అన్నం గంజిదైతే బలం రాదు. బావగారికి చేపల కూర అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. నువ్వు రోజు పప్పు ఆకుకూరలు పెడుతున్నావో ఏమో. ఈరోజు ఎలాగో మేము వచ్చాంగా, నువ్వు పంచి చేపల కూర వండు. బావగారు కూడా ఇష్టంగా తింటారు. అయ్యో అన్నయ్య, మీకోసం ఏదైనా వండుతాను గాని ఆయన కోసం అంటావేంటి? ముందు మీరు ఏది తింటారో చెప్పండి. మాకేమీ వద్దులేమ్మా. మీ ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఆయన కోసం మంచి చేపలు తీసుకురమ్మని చెప్పు బావతో. నువ్వు నీ చేతివాటంతో చింతపండు పులిసేసి మంచి మసాలా నూరిపెట్టు. సరేనన్నయ్య, మీ బావగారు రాగానే చెప్తాను. చీకటి పడుతున్న సమయంలో రామయ్య ఇంటికొస్తాడు. ఇంటి బయట సీతమ్మ అన్నయ్యను చూసి మర్యాదగా పలకరిస్తాడు. రామయ్య లోపలికి రాగానే సీతమ్మ ఎంతో ఉత్సాహంగా ఎదురెళ్తుంది. ఏవండి, మా అన్నయ్య వదిన ఇద్దరు వచ్చారు చూసారా? వారు మీ గురించి ఎంతో ఆప్యాయంగా అడిగారు. చూశానులే, బాగున్నారా అని పలకరించొచ్చాను. మీరు చాలా కష్టపడుతున్నారని, మీకిష్టమైన చేపల కూర వండమని మా అన్నయ్య చెప్పారు. మీరెళ్ళి చెరువు దగ్గర మంచి చేపలను తీసుకురండి. నేను అప్పట్లోగా మసాలాలు నూరి సిద్ధంగా ఉంచుతాను. త్వరగా వెళ్ళండి. ఆ మాట వినగానే రామయ్య లోపల కోపంతో రగిలిపోతాడు. పెద్దమ్మ చెప్పిన నీ వాళ్ళొస్తే ఉపవాసాలు పక్కన పెడుతుంది అన్న మాటలు గుర్తుకొస్తాయి. పళ్ళు కొరుకుతూ ఆవేశం వస్తున్నా అయిష్టంగానే సమాధానమిస్తాడు. సరే, తెస్తానులే. ఏవండి, ఏమైంది? ముఖం అలా పెట్టుకున్నారు? ఒంట్లో బాగాలేదా? ఏం లేదు, పొలంలో అలసిపోయాను. బజార్కి వెళ్ళి చేపలు తెస్తాను. నువ్వు మీ వాళ్ళతో మాట్లాడు. చుట్టాల ముందు గొడవ పడడం పల్లెటూరి మర్యాద కాదని రామయ్య తన కోపాన్ని బిగబట్టుకున్నాడు. బజార్కెళ్లి చేపల్ని తెచ్చిస్తాడు. సీతమ్మ ఎంతో సంతోషంగా వండుతుంది. రాత్రి అందరూ కలిసి ఆనందంగా భోజనం చేస్తారు. ఇక మరుసటి రోజు ఉదయం అన్నయ్య వదిన తిరిగి తమ ఊరికి పయనమవుతారు. వాళ్ళు వెళ్లిపోయి కనుమరుగవ్వగాని రామయ్య లోపల ఇన్ని రోజులుగా దాచుకున్న అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఏమీ సీతమ్మా, ఇక చాలా ఆపు నీ నాటకాలు. అసలు నా ఇంట్లో ఏం జరుగుతుంది? ఏంటండి, ఏమైంది? అకారణంగా ఎందుకు అలా అరుస్తున్నారు? అరవనా? ఇంకేం చేయాలి? నా పెద్దమ్మ వచ్చినప్పుడు చేపల కూర అడిగితే నీకేమనిపించింది? అప్పుడు కార్తీక మాసం గుర్తొచ్చింది కదా, ఉపవాసాలు గుర్తొచ్చాయి, దేవుడు గుర్తొచ్చాడు. ఏది వండనని తెగేసి చెప్పావు. అవునండి, ఆ రోజు ఉపవాసమని ఎంతో మర్యాదగా చెప్పాను కదా. మళ్ళీ ఆ విషయం ఇప్పుడెందుకు తీస్తున్నారు? వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా. ఎందుకు తీస్తున్నానా? అదే నీ అన్నయ్య వదిన రాగానే నీకు ఏ ఆచారాలు గుర్తుకు రాలేదా? అప్పుడు నా వాళ్ళని పస్తులుంచావు. ఇప్పుడు నీ వాళ్ళకు మాత్రం చేపల కూరలోని పెట్టావు. అంటే నీ వాళ్ళంటే నీకెంత ప్రేమ, నా వాళ్ళంటే నీకెంత చులకన అంత అర్థమవుతుంది. నీ దృష్టిలో నేను, నా బంధువులు ఏ పాటి వాళ్ళం? నేను వెర్రివాణ్ణి కాబట్టే నా నెత్తి మీదెక్కి కూర్చున్నా. రామయ్య మాటలు సీతమ్మ గుండెను సూదుల్లో గుచ్చుతాయి.
అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఇలాంటి గొడవ జరుగుతుందని ఆమె ఊహించనే లేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. ఏవండి, ఏంటండి ఆ మాటలు? నేనెప్పుడైనా మిమ్మల్ని గాని మీ వాళ్ళను గాని తక్కువ చేసి చూశానా? ఆ రోజు మావయ్య గారు అడిగినప్పుడు నిజంగానే సోమవారం, పైగా నేను నోము పట్టుకున్నాను. అలాంటి పవిత్రమైన రోజు నీచు వడ్డితే దేవుడికి అపచారం జరుగుతుందని, ఇంటికి అరిష్టమని వద్దన్నాను. అందులో నా స్వార్థమేముంది? మీరు కూడా పల్లెటూరు వాళ్లే కదా, మీకు మన ఆచారాలు తెలియవా? ఆచారాలు, ఆ రోజు ఆచారాలు గుర్తున్న నీకు నిన్న మీ అన్నే రాగానే ఆచారాలు ఎడిపోయాయి. వాళ్ళు అడగగానే నా చేత చేపలు తెప్పించి మరీ వండావుగా. సీతమ్మకు రామయ్య ఎందుకింతలా అపార్థం చేసుకుంటున్నాడో అప్పుడు అర్థమవుతుంది. తన బంధువులు వచ్చిన రోజు నుండి రామయ్య ఎందుకు ముభావంగా ఉన్నాడో ఆమెకు స్పష్టమవుతుంది. అయ్యో నా పిచ్చి రాధ, నిన్నేమైనా ఉపవాసం రోజుందా అండి చెప్పండి? నిన్న మామూలు రోజే కదా. పైగా మా అన్నయ్య తన కోసం చేపల కూర వండమని అడగలేదు. నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నావు కదా, నా బావగారికి బలం కావాలి, ఆయన కోసం చేపల కూర వండి పెట్టు అని ఎంతో ఆప్యాయంగా అన్నాడు. మీ మీద ప్రేమతో మా అన్నయ్య అలా అంటే దాన్ని కూడా మీరు తప్పు పడతారా? నా మీద ప్రేమతోనా? అవునండి. మీ బంధువులొచ్చి వెళ్ళినప్పటి నుండి మీరు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. వాళ్ళు నా గురించి మీ చెవిన ఏవేవో మాటలు ఊదారని నాకిప్పుడు అర్థమవుతుంది. బయట వాళ్ళు చెప్పిన మాటలు విని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ భార్యను ఇంత మాట అంటారా? నా మనసు మీకు తెలీదా? ఏడుస్తూ సీతమ్మ చెప్పిన మాటల్లోని నిజాయితీ రామయ్య మనసును బలంగా తాకుతుంది. ఒక్కసారిగా అతని ఆవేశం తగ్గిపోతుంది. ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెడతాడు. నిజమే కదా, ఆ రోజు కార్తీక సోమవారం. నిన్న సీతమ్మ అన్నయ్య నా గురించి ఆలోచించే కదా చేపలు కొనమన్నాడు. పెద్దమ్మ నా మనసులో నింపిన విషయం వల్ల నేను నా భార్య ప్రేమని గుడ్డిగా అపార్థం చేసుకున్నాను కదా అని అతనికి జ్ఞానోదయం అవుతుంది. నన్ను క్షమించు సీతమ్మ. పెద్దవాళ్ళు కదా అని పెద్దమ్మ మాటలు నమ్మి నీ మీద లేనిపోని అనుమానాలు పెట్టుకున్నాను. నీ మనసు ఎంత స్వచ్ఛమైందని నాకు తెలుసు. ఇతరులు చెప్పిన మాటలు విని నేను నా సొంత ఇంటిని, నా భార్యని అపార్థం చేసుకున్నాను. నేను ఎంత వెరివాన్నయ్యానో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఇక ముందెప్పుడు ఇలా జరగదు. భార్యాభర్తలంటే ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలి. మన మధ్యలోకి ఎవరొచ్చి ఏది చెప్పినా మనం ఒకరినొకరు నమ్ముకోవాలి. అప్పుడే ఈ సంసారం అనే బండి సాఫీగా సాగుతుందండి. ఆనాటి నుండి రామయ్య సీతమ్మల మధ్య ఎలాంటి అపార్థాలు రాలేదు. వాళ్ళు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని మరింత అన్యోన్యంగా జీవించారు. ఈ కథలోని నీతేంటంటే, వాస్తవ జీవితంలో బయట వ్యక్తులు లేదా బంధువులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మి జీవిత భాగస్వామిని అపార్థం చేసుకోకూడదు. అపార్థాలు కాపురాన్ని కూలుస్తాయి. కూర్చుని మాట్లాడుకుని అర్థం చేసుకోవడం బంధాన్ని పటిష్టం చేస్తుంది. భార్యాభర్తల మధ్య నమ్మకమే నిజమైన ఆస్తి. అది 1980వ దశకం. తూర్పుగోదావరి జిల్లాలోని భైరవపాలెం అనే ఒక మోటు పల్లెటూరు. ఆ ఊరిలో కాంతమ్మ గయ్యాలితనానికి ఆ ఊరిలో బ్రహ్మదేవుడు కూడా భయపడాల్సిందే. ఒకరోజు ఉదయం భైరవపాలెం ఊరి పెద్ద గజపతి దొరగారి ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది. ఊరి జనమంతా అక్కడికి భోజనాలకని వెళ్లారు. కాంతమ్మ కూడా తన కోడలు భవానీతో కలిసి అక్కడికి వెళ్ళింది. భోజనాలు వడ్డిస్తున్నారు. అందరూ తింటుంటే కాంతమ్మ మాత్రం ఒక ముద్ద నోట్లో పెట్టుకుని పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఏమండి దొరగారు, ఏంటిది? మీ ఇంటి వంటోడు చేసిన ఈ పులిహోర కాకి రెట్టలా ఉంది. ఇందులో ఉప్పేయడం మర్చిపోయాడా, లేక తన బుర్రను పొయ్యిలో పెట్టాడా? ఈ ఉప్పు చూస్తే నీళ్లు చారలా ఉంది. నా చేతికున్న రుచిలో కనీసం గోరంత కూడా మీ వంటోడికి లేదు. నా చేతి వంట ముందు ఇదంతా దిగదుడుపే. అత్తయ్య, దయచేసి మెల్లగా మాట్లాడండి. దొరగారు వింటే కోప్పడతారు. ఇది వాళ్ళ ఇల్లు. మనం భోజనానికి వచ్చాం, వంకలు పెట్టకూడదు. నువ్వు నారమయ్యవే. నేను ఉన్న మాట చెబుతున్నాను. ఈ కాంతమ్మ వంట చేస్తే ఆ వాసనలకు దేవతలు కూడా దిగి రావాలి. నా వంట ముందు ఈ దొరగారి వంట ఎందుకు పనికిరాదు. ఈ మాటలు వింటున్న గజపతి దొర కోపంతో రగిలిపోయాడు. ఆయనకు తన పరువు అంటే ప్రాణం. దొర గంభీరంగా నడుచుకుంటూ కాంతమ్మ దగ్గరకొచ్చాడు. ఏమన్నావు కాంతమ్మ? నా ఇంటి భోజనాన్ని, నా పరువుని అందరి ముందు అవమానిస్తావా? నీ చేతి వంట అంత గొప్పదా? కాంతమ్మ ఏమాత్రం తగ్గకుండా, అవును దొరగారు, కావాలంటే పంతం పెట్టుకోండి. ఈ కాంతమ్మ వండిన ఏ వంటకైనా సరే మీ ఊరి జనం వేళ్లు చీకుతూ తినాల్సిందే. నా వంటకు ఎవరూ సాటిరారు. గజపతి ద్వార కోపంతో నవ్వుతూ, ఓహో, నీకు అంత అహంకారమా? అయితే రేపు మా బంధువులు పట్నం నుంచో నలుగురు వస్తున్నారు. వాళ్ళకి నువ్వే స్వయంగా వండి పెట్టాలి.
కానీ అందులో ఓ చిన్న షరతుంది. ఏంటి మీ షరతు? ఉప్పు కారం లేకుండా వండమంటారా? అదెంత పని? అది కాదు, నువ్వు వంట నేల మీద చేయకూడదు. మన ఊరి చివర ఒక 100 ఏళ్ల నాటి ఆకాశ జువ్వి చెట్టుందిగా, ఆ చెట్టు కొమ్మల మీద నిలబడి వంట చేయాలి. అది మాత్రమే కాదు, ఇంకో ముఖ్యమైన షరతు. వంట చేయటానికి నువ్వు ఎట్టాంటి మంట వెలిగించకూడదు, పొయ్యి వాడకూడదు, నిప్పు రాజేయకూడదు, అగ్గి పెట్టన్న మాటే ఉండకూడదు. మంట లేకుండా ఆ చెట్టు మీద గాలిలో వంట చెయ్యాలి. అదేంటండి దొరగారు, మంట లేకుండా వంటలా సాధ్యం? అది చెట్టు మీదెక్కి ఎలా చేస్తారు? ఇది మహాదారుణం. ఇది దారుణం కాదు శివయ్య, నీ తల్లి అహంకారానికి సరైన పరీక్ష. రేపు మధ్యాహ్నం నాటికి ఆ చెట్టు మీద అగ్ని లేకుండా వంట చేసి నా బంధువులకి విందు పెట్టాలి. ఒకవేళ చెయ్యకపోతే నీ తల్లి ముక్కు నేలకి రాసి అందరి ముందు క్షమాపణ చెప్పాలి. అంతేకాదు, మీకున్న 2 ఎకరాల పొలం ఊరి పరం చేసి మీరు ఊరి విడిచి వెళ్ళిపోవాలి. ఏం కాంతమ్మ, ఒప్పుకుంటావా? కాంతమ్మ నోట మాట రాలేదు. ఆమె అహంకారం ఒక్కసారిగా భయంగా మారిపోయింది. ఆమె గజగజ వణికిపోతూ ఉండిపోయింది. భవానీ ముందుకొస్తూ, దొరగారు, మా అత్తయ్య తరపున ఈ పందెం నేను ఒప్పుకుంటాను. రేపు మధ్యాహ్నం ఆకాశ జివ్వి చెట్టు మీదే ఎలాంటి నిప్పు వాడకుండానే మేము అద్భుతమైన విందు తయారు చేస్తాం. ఇది నా మాట. దొర నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కాంతమ్మ, శివయ్య ఇద్దరూ భవానీ వైపు ఆశ్చర్యంగా చూశారు. ఇంటికి రాగానే కాంతమ్మ భయంతో ఏడవడం మొదలుపెట్టింది. ఏమే భవానీ, ఎంత పని చేశావే? మంట లేకుండా చెట్టు మీద వంట చేయడం బ్రహ్మదేవుడికైనా సాధ్యమా? ఇప్పుడు నా పరువు పోవడమే కాకుండా మన పొలము పోయి మన రోడ్డున పడడం ఖాయం. నా నోటి దురుసు వల్లే ఈ కష్టం వచ్చింది. అవును భవానీ, దొరగారికి భయపడి క్షమాపణ అడిగినా సరిపోయేది కదా. ఇప్పుడు మంట లేకుండా ఎలా వండుతావు? మాయలు మంత్రాలు ఏమైనా నేర్చుకున్నావా ఏంటి పట్టణంలో? భవానీ చాలా ప్రశాంతంగా, అత్తయ్య మీరు ఏడవకండి. ప్రతి సమస్యకు ప్రకృతిలోనే ఒక పరిష్కారం ఉంటుంది. మీరు కాస్త ఆలోచించండి. దొరగారు చెప్పిన ఆ ఆకాశ జువ్వి చెట్టు ఎక్కడుంది? ఎక్కడుంటే ఏంటే, ఊరి చివర ఉన్న గట్టు పక్కనుంది. దాని కింద ఒక పెద్ద పాడుబడిన కొండ ఉంది కదా, దానినే రుద్రకొండం అంటారు. అందులో నుండి ఎప్పుడు పొగలు వస్తూనే ఉంటాయి. అయితే ఏంటి ఇప్పుడు? అదే మన బలమత్తయ్య. ఆ రుద్రకొండం మామూలుది కాదు. అది భూగర్భంలో ఉండే ఒక వేడి నీటి బుగ్గ. భూమి అడుగున ఉండే విపరీతమైన వేడి వల్ల ఆ గుండంలోని నీరు ఎప్పుడూ సలసలా మరుగుతూ ఆవిరి రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది. ఆ ఆవిరి ఎంత వేడిగా ఉంటుందో మీకు తెలుసా? నిప్పు కంటే 100 రెట్లు వేడిగా ఉంటుంది. శివయ్య ఆశ్చర్యంగా, అంటే నువ్వా వేడావిరితో వంట చేద్దాం అనుకుంటున్నావా? కానీ దొరగారు నేల మీద వండకూడదన్నారు కదా, వంట చెట్టు మీద జరగాలి. అవునండి, వంట చెట్టు మీద జరుగుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు అడవికి వెళ్లి బాగా లావుగా పొడవుగా ఉండే వెదురు బొంగులు ఓ 20 తీసుకురండి. వాటి లోపల ఉండే కనుపులను గట్టి రాడ్డుతో పొడిచి లోపల పోలుగా ఉండే ఒక పైపు లాగా తయారు చేయాలి. వెదురు బొంగులా? వాటితో ఏం చేస్తావే తల్లి? అత్తయ్య, ఆ జువ్వి చెట్టు సగం ఆ వేడి నీటి గుండం మీద వంగి ఉంటుంది. మనం ఆ గుండం నుండి వస్తున్న వేడావరిని ఈ వెదురు గొట్టాల ద్వారా చెట్టు పైకి మళ్లిస్తాం. ఆ వెదురు గొట్టాలను ఒకదానికొకటి అతికించి చెట్టు కొమ్మల వరకు పైప్ లైన్ లాగా వేస్తాం. చెట్టు పైన మనం ఆవిరి కుడుములు, ఆవిరి అన్నం, ఆవిరి పెసరపప్పు, సొరకాయ కూర లాంటివి మట్టి కుండల్లో పెట్టి ఆ వెదురు గొట్టాలకు అమర్చుదాం. ఆ గుండం నుండి వచ్చే విపరీతమైన వేడి ఆవిరి నేరుగా మన కుండలకు తగిలి వంట క్షణాల్లో ఉడికిపోతుంది. ఇందులో ఎలాంటి నిప్పు ఉండదు, పొగ ఉండదు, కట్టెలు ఉండవు. కేవలం భూమాతిచ్చే వేడి ఆవిరి మాత్రమే ఉంటుంది. కాంతమ్మ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, ఓసి నా తల్లి, నీ బుర్ర ఎంత గొప్పదే. నా అహంకారం వల్ల వచ్చిన ఆపదను నీ చదువుతో తెలివితేటలతో కాపాడుతున్నావు. నేను నీకు ఎంత మాటన్నా భరించావు. నన్ను క్షమించు భవానీ. అత్తయ్య, అహంకారం ఎప్పుడు పతనానికి దారి తీస్తుంది. కానీ కష్టం వచ్చినప్పుడు కుటుంబం అంతా ఒక్కటైతే కొండనైనా పిండి చేయొచ్చు. రండి, మనం రేపటికి కావలసిన వంట సామాన్లు సిద్ధం చేసుకుందాం. ఇక మరుసటి రోజు ఉదయం రామసముద్రం ఊరిజనం, దొరగారు, ఆయన బంధువులు అందరూ ఆకాశ చివ్వి చెట్టు దగ్గరకు చేరుకున్నారు. దొరగారి మనుషులు శివయ్యను, కాంతమ్మను, భవానీని గట్టిగా తనిఖీ చేశారు. వాళ్ళ దగ్గర అగ్గిపెట్టె గాని, నిప్పు గాని, రాళ్లు గాని ఏమీ లేవని నిర్ధారించుకున్నారు. కాంతమ్మ, సమయం మధ్యాహ్నం 12 అవుతుంది. చెట్టెక్కి వంట మొదలుపెట్టు. నా బంధువులు ఆకలితో ఉన్నారు.
కానీ గుర్తుంచుకో, ఎక్కడా మంట రాకూడదు. మీరేం భయపడకండి దొరగారు. మా వంట ప్రకృతి వంట. నా కోడలు భవాని ఏది చెబితే అదే జరుగుతుంది. శివయ్య భవాని ఇద్దరు నిచ్చెన ద్వారా ఆకాశ చివ్వి చెట్టు, ఆ చెట్టు కొమ్మల మధ్య విశాలమైన చోటుంది. శివయ్య తాను రాత్రి తయారు చేసిన వెదురు గొట్టాలను కింద నుండి పైకి తీసుకున్నాడు. ఆ జువ్వి చెట్టు కింద ఉన్న రుద్రకుండం వేడి నీటి బుగ్గ సలసల మరుగుతుంది. అందులో నుండి తెల్లటి దట్టమైన ఆవిరి వేగంగా బయటకొస్తోంది. శివయ్య ఒక పెద్ద కిన్నకు రంధ్రం వేసి ఆ ఆవిరి మీద పోర్లించాడు. ఆ రంధ్రానికి ఒక వెదురు గొట్టాన్ని అతికించాడు. ఆ గొట్టానికి మరో గొట్టం. ఇలా ఎక్కడ ఆవిరి బయటికి పోకుండా గట్టి తీగలతో అల్లుకుంటూ చెట్టు పైభాగానికి ఒక పైప్ లైన్ లాగా తీసుకునొచ్చాడు. కొద్ది నిమిషాల్లోనే ఆ గుండంలోని విపరీతమైన వేడి ఆవిరి ఆ వెదురు పొంగుల ద్వారా పెద్ద సుయ్ అనే శబ్దంతో చెట్టుపైకి రావడం మొదలైంది. ఆ ఆవిరి వేడికి వెదురు బొంగులు కాలిపోకుండా ఉండడానికి భవానీ వాటి చుట్టూ తడిమట్టిని పూసింది. కిందున్న జనానికి పైన ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థం కావడం లేదు. పుల్లారావు అనే ఒక గ్రామస్తుడు, ఏమండి దొరగారు, ఇల్లు చెట్టు మీద వెదురు కర్రలతో ఆటలాడుకుంటున్నారు. పొయ్యి వెలిగించకుండా వంటట్ట చేస్తారు. వీళ్ళ వల్ల ఏమీ కాదు, ఆ కాంతమ్మ పొగరు అనగాల్సిందే. చూద్దాం పుల్లారావు, సమయం ఇంకా ఉంది గదా. చెట్టు మీద భవానీ మట్టి కుండల్లో బియ్యం, పెసరపప్పు, ఆవకాయ ముక్కలు ఇంకా సిద్ధం చేసింది. ఇవన్నీ ఆవిరి మీద వండే వంటకాలు. ఆ కుండల అడుగు భాగానికి చిన్న రంధ్రాలున్నాయి. భవానీ ఆ కుండలను నేరుగా ఆ వెదురు గొట్టాల నుండి వచ్చే వేడి ఆవిరి పైన అమర్చింది. ఆ కుండలపై గట్టిగా మూతలు పెట్టి ఆవిరి బయటికి పోకుండా అంచుల వెంబడి పిండి రాసింది. ఇదంతా సరిగ్గా ఇప్పుడు మనం వాడే ప్రెషర్ కుక్కర్ లాంటి పద్ధతి. కిందున్న వేడి నీటి బుగ్గ నుండి వస్తున్న ఆ దట్టమైన ఆవిరి వెదురు గొట్టాల ద్వారా నేరుగా కుండలోకి ప్రవేశించింది. అందులో ఉన్న విపరీతమైన ఉష్ణోగ్రతకు బియ్యం, పప్పు నిమిషాల్లో ఉడకడం మొదలైంది. ఎక్కడా మంట లేదు, పొగ లేదు, అగ్నిదేవుడి ప్రస్తావన లేదు. కేవలం ప్రకృతి సిద్ధమైన ఆవిరి మాత్రమే ఉంది. మరో అరగంట గడిచేసరికి చెట్టు మీద నుండి ఒక అద్భుతమైన సువాసన రావడం ప్రారంభమైంది. నెయ్యిలో వేయించిన యాలకుల వాసన, ఆవిరి కుడుముల వాసన కిందున్న ఊరి జనం ముక్కులకు తాకింది. ఏంటండి ఈ వాసన గుమగుమలాడిపోతుంది? నిజంగా ఇల్లు వంట వండేస్తున్నారా ఏంటి? అవును, ఈ వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. పైనేదో అద్భుతం జరుగుతుంది. కాసేపటికి కాంతమ్మ చెట్టుపై నుండి గట్టిగా అరిచింది. దొరగారు, వంట సిద్ధమైంది. అరిటాకులు వేసి మీ బంధువులను కూర్చోబెట్టండి. వేడి వేడి ఆవిరి వంటకాలు వడ్డిస్తాం. కింద అరిటాకులు వేశారు. ఆ కుండల మూతలు తీయగానే దట్టమైన ఆవిరితో పాటు అద్భుతమైన సువాసన ఊరంతా వ్యాపించింది. భవానీ స్వయంగా ఆవిరన్నం, ఆవిరితో ఉడికించిన పెసరకూర, అనపకాయ, తీయటి ఆవిరి కుడుములు వడ్డించింది. వాటిలో ఎలాంటి మంట తగిలిన ఆనవాలే లేదు. ఎంతో మెత్తగా స్వచ్ఛంగా ఉన్నాయి. గజపతి దొర బంధువులు ఆ వంటకాలను రుచి చూశారు. వాళ్ళ కళ్ళు ఆనందంతో మూసుకున్నాయి. బావా గజపతి, మా పట్నంలో కూడా ఎప్పుడూ ఇంతటి కమ్మటి భోజనం తినలేదు. ఇది అసలు వంటే కాదు, దేవతలు తినే అమృతంలాగా ఉంది. అది నిప్పు వాడకుండా ఎలా చేశారు? గజపతి దొర స్వయంగా ఒక ముద్ద తిని మంత్రముగ్ధుడయ్యాడు. ఆయన కాంతమ్మ వైపు, భవానీ వైపు ఆశ్చర్యంగా, గౌరవంగా చూశాడు. కాంతమ్మ, నువ్వు ఓడిపోతావని ఈ పందెం కట్టాను. కానీ మీ అత్తాకోడలు కలిసి సాధించిన ఈ విజయం నన్నే అవాక్కయ్యేలా చేసింది. అసలు మంట లేకుండా చెట్టు మీద మీరు ఎలా వండారో చెప్పండి. భవానీ వినయంగా, దొరగారు, మేము వాడింది అగ్ని కాదు, ఆ జువ్వి చెట్టు కింద ఉన్న రుద్రకుండం యొక్క వేడి ఆవిరిని. భూమి లోపలున్న వేడిని ఒక పద్ధతిగా మళ్లించి ఆ ఆవిరి ద్వారా ఈ వంటలను ఉడికించాం. ఇది నా చదువు నేర్పిన ఒక చిన్న సైన్స్ కిటుకు. దీన్ని సాధించడానికి నా అత్తయ్య గారి వంటల అనుభవం ఎంతో తోడైంది. అద్భుతం తల్లి, నీ చదువుకి, నీ బుద్ధి బలానికి నా జోహార్లు. పల్లెటూరి వంటల అనుభవానికి నీలాంటి చదువుకున్న వాళ్ల ఆలోచన తోడైతే ఎలాంటి అద్భుతాలైనా సాధించొచ్చని ఈరోజు నిరూపించావు. కాంతమ్మ ముందుకొచ్చి దొరగారి ముందు చేతులు కట్టుకుని నిలబడింది. దొరగారు, నన్ను క్షమించండి. నా అహంకారం వల్ల మొన్న మీ ఇంటి భోజనాన్ని అవమానించాను. నా చేతి వంటే గొప్పదన్న అహంకారం నా కళ్ళు మూసేసింది. కాని నా కోడలు తన ప్రశాంతమైన ఆలోచనతో ఈ రోజు నా పరువు నిలబెట్టింది. గొప్పదనం చేతుల్లో ఉండదు దొరగారు, అది మనుషుల మంచి మనసులో ఉంటుందని నా కోడలు నాకు బుద్ధొచ్చేలా చేసింది. దొర నవ్వుతూ కాంతమ్మను క్షమించాడు.
ఊరి జనమందరూ భవానీ తెలివితేటలను, కాంతమ్మలో వచ్చిన మార్పుని చూసి చప్పట్లు కొట్టారు. ఆ రోజు భైరవపాలెం గ్రామంలో మంట లేకపోయినా అందరి మనసుల్లో ఐక్యమత్యం అనే వెచ్చదనం నిండిపోయింది. ఈ కథలోని నీతేంటంటే, అహంకారం ఎప్పుడూ మనిషిని కష్టాల్లోకే నెడుతుంది. కానీ విద్య, వినయం, ఐక్యమత్యం ఉంటే ఎంతటి అసాధ్యమైన సమస్యనైనా చాలా తేలికగా పరిష్కరించొచ్చు. కష్టకాలంలో బుద్ధిబలమే మనకు నిజమైన ఆయుధం.